ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెళ్ళు వైఎస్ షర్మిల మధ్య పెను యుద్ధం నడిచిన సంగతి మనందరికీ తెలిసిందే. 2024 ఎన్నికల ఫలితాల నడుమ షర్మిలమ్మ ఏకంగా జగన్ను టార్గెట్ చేస్తూ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా జరిపించాల్సిన డ్యామేజ్ పెద్దగానే జరిగింది, జరగాల్సిన డ్యామేజ్ వైసీపీకి జరిగింది. అయితే అల్టిమేట్గా నేడు అన్న చెల్లెళ్ళు ఎప్పటికైనా కలవక తప్పదు. గొడవలు తాత్కాలికమే, కొన్ని వస్తుంటాయి, కొన్ని పోతుంటాయి. అందులో భాగంగానే రాజకీయంగా వీళ్ళిద్దరూ రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న వ్యక్తులు కాబట్టి రాజకీయంగానే వీళ్ళిద్దరికీ యుద్ధం నడిచింది. కానీ తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిలమ్మ వైఎస్ జగన్ వద్దకు వస్తున్నారా, జగన్ సోదరి షర్మిలకు రాజీ కుదిరిందా, ఇదిగో ఈ అనుమానాలు కలుగుతున్నాయి. ఇటీవల కాలంలో వైఎస్ షర్మిల జగన్పై విమర్శలు చాలా వరకు తగ్గించడం ఈ అనుమానాలకు కారణమని సోషల్ మీడియా వేదికగా చర్చలు నడుస్తున్నాయి. గత ఎన్నికల సందర్భంగా తన తల్లిని చెల్లిని దూరం చేసుకుని పార్టీతో పాటు తన వ్యక్తిగత ఇమేజ్ను డ్యామేజ్ అయిందని గ్రహించిన జగన్ దిద్దుబాటు చర్యలకు దిగారన్నది వైఎస్ఆర్సీపీ పార్టీ వర్గాల నుంచి కూడా అందుతున్న సమాచారం. త్వరలో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెళ్ళు వైఎస్ షర్మిలమ్మ వైసీపీ గూటికి చేరబోతున్నట్లుగా ప్రచారం కూడా జరుగుతుంది. పార్టీకి పెద్ద దిక్కుగా అన్నకు మరోసారి తోడుగా తెలుగుదేశం పార్టీ కూటమి అరాచకాలను అరికట్టేందుకు చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కు షాక్ ఇస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సరైన నాయకత్వంగా షర్మిలమ్మకు అవకాశం ఇవ్వబోతున్నారా అంటే అవును అనే సమాధానం కూడా దాదాపుగా వినబడుతుంది. కాంగ్రెస్ పార్టీలో సరైన నాయకత్వం లేదని షర్మిలమ్మను తప్పించే కాపు నేతలకు పీసీసీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం కూడా వచ్చింది. అయితే ప్రియాంక గాంధీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని కాపు నేతలకు ఫోన్లు చేస్తున్నారట. కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల వైదొలిగితే అది ఆమెకు అవమానకరమని, అందుకే ఆమె జగన్ వైపు చూస్తున్నారని గుసగుసలు వినబడుతున్నాయి. త్వరలో జగన్ కుటుంబ సభ్యులందరూ కలిసి మళ్ళీ పాత రోజుల వైభవం వస్తుందని పార్టీ సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్టులు కనబడుతున్నాయి. రాజకీయంగా విడిపోయి ఆస్తుల విషయంలో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో ఎవరు పొలిటికల్గా ఎదగలేకపోయారన్న అనుభవం ఇద్దరిలో వచ్చిందని, ఇరువురిలోనూ నెలకొన్న ఈ సందిగ్ధం ఇద్దరు కూర్చొని సాల్వ్ చేసుకుంటేనే బాగుంటుంది తప్ప ఇద్దరి జీవితాలకు ఆటంకంగా ఇదంతా మారుతుందనేది క్లియర్గా తెలుస్తుంది. అందుకే వైఎస్ సన్నిహితులైన కొందరు సీనియర్లు ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి వైఎస్ కుటుంబాన్ని ఏకం చేయాలనే లక్ష్యంతో గత కొంతకాలంగా పనిచేస్తున్నట్టు అర్థమవుతుంది. అందువల్ల ఇటీవల జగన్ పుట్టినరోజు నాడు కూడా షర్మిలమ్మ శుభాకాంక్షలు తెలపడం, దానికి జగన్ కూడా థ్యాంక్ యూ అమ్మ అంటూ రిప్లై ఇవ్వడాన్ని ఈ సందర్భంగా కొందరు వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. వైఎస్ షర్మిల ఇటీవల కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తుండడం కూడా అందులో భాగమేనని అంటున్నారు. కుటుంబ విభేదాలు పక్కనబెట్టి వారసత్వ పోరును కొద్ది రోజుల్లో ముందుకు నెట్టాల్సిన అవసరం ఉందని, రాజకీయాల్లో ఎదుగుదల ధ్యేయంగా కలిసి పనిచేయాలని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సన్నిహితులు సూచించారని, అలాగే వైఎస్ కుటుంబంలోని పెద్దలు కూడా ఈ పంచాయతీని పరిష్కరించుకుంటున్నారని, అంతా ఓకే అయితే త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తం మీద అన్నా చెల్లెళ్ళు ఒక్కటై వైఎస్ఆర్సీపీ పార్టీ కుటుంబాన్ని వైసీపీని బహాటంగా ముందుకు తీసుకెళ్లే విశేషం. మరి ఇందులో వాస్తవం ఏమిటనేది ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా అన్నదమ్ముళ్ళు అన్నచెల్లుళ్ళు సాధారణంగా కుటుంబ రక్తం ముందు ఇవన్నీ గొడవలు చిన్నవే. ఏదైనా డ్యామేజ్ రాజకీయంగా వీళ్ళు పెద్ద పొజిషన్లో ఉన్నారు కాబట్టి రాజకీయంగా ఇద్దరికి కూడా అది డ్యామేజ్ అయింది. అన్న తన పదవిని కోల్పోతే చెల్లి రాజకీయంగా ఎలాంటి అడుగులు పడలేక బలహీనంగా తన పార్టీని తన ఆటలు రాజకీయ జీవితాలు అన్నీ కనబడుతున్నాయి. ఏదేమైనా ఇద్దరికి కూడా ప్లస్ అయ్యేది ఒక్కటే, అది ఒక్కటాటిపైకి వస్తేనే.